తాజాగా అంతర్జాతీయ మీడియాలో ఒక ఫ్రంట్ పేజీ కథనంగా, బ్రేకింగ్ న్యూస్‌గా వార్తల్లో ఉన్న ఒక అంశాన్ని చూసిన తర్వాత ఫస్ట్ మనకు కలిగే అభిప్రాయం, ఇంత చిల్లరోడు అమెరికా అధ్యక్షుడు ఎట్లయ్యాడు అని. సీరియస్‌లీ. అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్త ఇప్పుడేంటో తెలుసా? డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఇటలీ ప్రధాని మెలోని వీళ్ళ అంశం. తాజాగా ఫ్రాన్స్‌లో G7 శిఖరాగ్ర సదస్సు జరిగింది కదా! అయితే అది ముగియగానే ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్, ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రశ్న అడిగితే సంబంధం లేకుండా ట్రంప్ మాట్లాడిన మాటలు, నేను ఆ శిఖరాగ్ర సదస్సులో ఉంటే ఇటలీ ప్రధాని మెలోని పదే పదే నా దగ్గరికి వచ్చి నాకు ఒక ఫోటో ఇవ్వు అని చెప్పి అడుక్కునింది. నాకు ఆమె ఫోటో ఇవ్వాలని చెప్పి నాకు అసలు ఏమాత్రం లేదు. పదే పదే అడుగుతూ ఉంటే అయ్యో పాపం అని జాలేసింది. చివరికి ఆమె దీనస్థితిని చూసి నాతో ఫోటో కావాలి అని ఆమె పదే పదే అడుక్కుంటున్న ఆమె దీనస్థితిని చూసి ఒక ఫోటో ఇచ్చేసాను ఇంకా ఆమెకు అని చెప్పి అడిగారు అని మాట్లాడారు. ఓయ్, ఇంత చిల్లర వాళ్ళు అట్లా అమెరికా అధ్యక్షులు లాంటి ప్లేస్లో ఇట్లా చిల్లర వాళ్ళు ఉంటే ఇంక ప్రపంచం ఎట్లయితుంది? అయితే ఈయన మాటల మీద ఇమ్మీడియట్గా మెలోని స్పందించి ఒక వీడియోని విడుదల చేసింది ఆమె. ఇంత దారుణంగా ఉంటాడా ఈ వ్యక్తి? ఇంత నోటికి ఏదోసేది మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు, కల్పితాలు. నేను కానీ ఇటలీ ప్రజలు కానీ ఒకరి ముందు చేయి దాచి ఎప్పుడూ యాచించం. మా విధానం కూడా అది కాదు. అమెరికా ఇటలీ మిత్రదేశాలుగా ఉన్నాయి. మిత్రదేశాల విషయంలో ఇంత నీచంగా మాట్లాడకూడదు అని చెప్పి కూడా తెలియదా? ఆయనతో ఫోటో కోసం నేను ఎంపర్లాడడం ఏంటి, అవసరం నాకేమొచ్చింది అని చెప్పి హైలైట్ అయింది. ఈ శిఖరాగ్ర సదస్సులో మెలోని ట్రంప్ కూర్చొని మాట్లాడుతున్న ఫోటోలు, ఇద్దరు నిలబడుకున్న ఫోటోలు, చర్చలు జరుపుతున్న ఫోటోలు కుప్పలు అంతర్జాతీయ మీడియాలో పబ్లిష్ అయ్యాయి. పోయి మళ్ళీ సపరేట్గా ఒక ఫోటో అని అడుక్కోండి, ఏమైనా అర్థం ఉందా ఇందులో? అదే ఆమె ఆశ్చర్యపోతుంది. అండ్ ఒకసారిగా ఇటలీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా అమెరికా పర్యటన ఉండేనట, దాన్ని రద్దు చేసుకున్నారు. ఇద్దరి సంబంధాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇద్దరు మిత్రులు. ఎందుకు మరి యూరోప్ విషయంలో బేసిక్గా ట్రంప్ చాలా దుందుడుకు కాదు, ఇది చిల్లర చేష్టలనే అంటారు. ఒక ప్రధాని ఫోటో కోసం ఎంపర్లాడింది అని చెప్పి, అరే అధికారిక చర్చల్లో చాలాసార్లు కూర్చున్నారు, మాట్లాడారు, మళ్ళీ ఫోటో కోసం ఎందుకు ఎంపర్లాడతారు? ఆక్రోశం. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా చేసిన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని బహిరంగంగా విమర్శించిన వ్యక్తి ఇటలీ ప్రధాని. ఇది చట్టానికి విరుద్ధం, అంతర్జాతీయ రూల్స్కి విరుద్ధం. పైగా ఇరాన్ మీద దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పు అని చెప్పి బహిరంగంగానే విమర్శించారు. అమెరికాకు మేము ఎలాంటి సాయం చేయము ఈ విషయంలోనని. అందుకని ట్రంప్ ఆక్రోశం పట్టలేక అదిగో ఇట్లా చిల్లరగా మాట్లాడతారు. ఏం చిల్లర మనుషులు రా బాబోయ్! అరే, ఇంత చిల్లర బుద్ధి ఉన్నవాళ్ళు ఈ స్థాయికి ఎట్లా ఎదుగుతారు? ఏమో, అట్లా ఎదగాలన్నా చిల్లరోళ్ళే అయి ఉండాలేమో, మనకేం తెలుసు.